సౌత్ ఇండియాలో ఫిలిం స్టార్స్ ఎలా రాజకీయాల్లోకి ఎదిగి ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం లెవెల్కి చేరుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అందరిలో డిస్కషన్ అయిన క్వశ్చన్. మనం చూస్తే సినిమా వరల్డ్, పొలిటికల్ వరల్డ్ రెండు చాలా ఛాలెంజింగ్. ఒక ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఇంకో ఫీల్డ్లో కూడా సక్సెస్ అవుతారా? ఇదే మెయిన్ డౌట్. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ గురించి మాట్లాడితే దాదాపు 100 years నుండి అక్కడ ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అదే ద్రవిడియన్ మూవ్మెంట్. 1930-40 దశకాల్లో ఈ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈవి రామస్వామి నైకర్. మనం పెరియార్ అని పిలుస్తాం. ఆయన మెయిన్లీ సోషల్ జస్టిస్, క్యాస్ట్ ఈక్వాలిటీ, యాంటీ బ్రాహ్మణికల్ ఐడియాలజీ మీద ఫోకస్ చేశారు. తర్వాత ఈ మూవ్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్, హ్యూమనిజం, రేషనలిజం లాంటి వాల్యూస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎక్స్పాండ్ అయ్యింది. కొన్ని ఎక్స్పర్ట్స్ ప్రకారం యూరోప్ లో రెజినెన్స్ మూవ్మెంట్ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ కూడా అలానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అక్కడ ఇండివిజువాలిటీ, రేషనలిజం, హ్యూమనిజం ఇంపార్టెంట్ అయితే ఇక్కడ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, హ్యూమనిజం ఇంపార్టెంట్ అయింది. ఈ మూవ్మెంట్ ద్వారా ముఖ్యంగా అణగారిన వర్గాల ఇంటర్మీడియట్ క్యాస్ట్ పై రావాలనే ఆలోచన బలపడింది. అందరూ ఒకటే అనే ఫీలింగ్ సొసైటీలో స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది. ఈవి రామస్వామి నాయకర్ ఒక ఎథీస్ట్, కానీ ఆయన ఐడియాస్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో అన్నదురై, కరుణానిధి, ఎంజీఆర్ లాంటి లీడర్స్ వచ్చి తమిళనాడు పాలిటిక్స్ని కంప్లీట్గా మార్చేశారు.